హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ విత్ అమోహలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్తో ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్గా ప్యాన్లో ఒక మిల్క్ యాడ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసేసి బాయిల్కి పెట్టేయండి. తర్వాత నేను ఇంకో కప్ తీసుకొని అందులోకి పాలు యాడ్ చేసుకొని కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. లేదా మీకు ఫ్లేవర్ ఎక్కువ కావాలనిపిస్తే మీరు ఎక్కువ తీసుకోవచ్చు. నాకు జస్ట్ ఫ్లేవర్ సరిపోతుంది అనిపించింది, అందుకే నేను 1 స్పూనే తీసుకున్నాను. లంప్స్ లేకుండా కలుపుకోండి, ఎందుకంటే స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రం అవి కరగదనమాట. సో అందుకే ముందే ఏ లంప్స్ లేకుండా మంచిగా కలిపేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతో చేయించండి. సమ్మర్లో హాలిడేస్ కాబట్టి వాళ్ళని ఎంగేజ్ చేసినట్టు ఉంటుంది. ఇక్కడ లంప్స్ లేకుండా కలిపేసుకున్నాను కదండి. మిల్క్ బాయిల్ అయిపోయింది, సో నేను యాడ్ చేసేస్తున్నాను కస్టర్డ్ పౌడర్ని. ఇక్కడ నేను మిల్క్ 1 కప్పే తీసుకున్నా కాబట్టి ఒకేసారి వేసానండి కస్టర్డ్ పౌడర్. అదే మీరు ఎక్కువ తీసుకుంటే మాత్రం మెల్లిగా వేస్తూ కలపండి. సిమ్లో పెట్టి కలుపుతూనే ఉండండి. థిక్ కన్సిస్టెన్సీ ఫామ్ అయ్యే వరకు కలుపుతూనే ఉండండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత థిక్ కన్సిస్టెన్సీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట, ఫామ్ అవ్వడము. సో చూస్తూ కలపండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది అనమాట థిక్ కన్సిస్టెన్సీ. మీకు ఎంత కన్సిస్టెన్సీ థిక్గా అవ్వాలి అనుకుంటున్నారో అప్పటి వరకు ఉంచేయండి. ఎందుకంటే వన్స్ మీరు తింపేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టినాక కూల్ అయితే ఇంకా థిక్ అయిపోతుంది. సో చూసుకొని చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఫస్ట్లోనే యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 స్పూన్స్ యాడ్ చేశానండి 1 కప్కి. మీరు ఎక్కువ షుగర్ తీసుకుంటా అంటే ఇంకొంచెం ఎక్కువనే యాడ్ చేసేసుకోవచ్చు. షుగర్ కరిగిపోయే వరకు కలుపుతూనే ఉండండి. నాకు ఇక్కడ కన్సిస్టెన్సీ కూడా సరిపోయింది అనిపించింది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి, నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇది కూల్ అయ్యేలోపు మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ కట్ చేసి పెట్టేసుకోండి. మరీ హీట్గా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టలేం కదండి. సో ఇది కొంచెం కూల్ అయ్యే వరకు పక్కన పెట్టేశాను. తర్వాత నా దగ్గర ఉన్న పొమగ్రానైట్స్ ఇంకా బనానా, ఇవి 2 ఉన్నాయండి. మీ దగ్గర ఇంకా ఏమున్నా, గ్రేప్స్ ఉన్నా, ఇంకెలాంటి ఫ్రూట్స్ ఉన్నా మీరు యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసుకున్నాక మంచిగా కలిపేయండి. కలిపేసి ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెట్టండి, నార్మల్ టెంపరేచర్లోనే. నా దగ్గర సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఉండేయండి, కొంచెం హెల్దీ కోసం నేను అవి కూడా యాడ్ చేసుకున్నాను. మీరు స్కిప్ చేసేయచ్చు మీ దగ్గర లేకపోతే. ఇలా అన్నీ కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేయండి. నేను ఒక 2 అవర్స్ తర్వాత తీసి చూస్తే ఇలా ఉందండి కన్సిస్టెన్సీ. సో మీరు అందుకే ముందే స్టవ్ ఆఫ్ చేసుకునేటప్పుడే మనం థిక్ కన్సిస్టెన్సీ కావాలా, థిన్ కన్సిస్టెన్సీ కావాలా అని చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా కూల్గా ఉన్నప్పుడే నేను సర్వ్ చేసేసుకుంటున్నానండి. లేదు మీరు కూల్గా వద్దు అనుకుంటే మాత్రం కాసేపు పక్కన పెట్టేసుకొని సర్వ్ చేసుకోండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కూడా ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దండి అసలే.